హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని వంట వైబ్స్. ఈ రోజు మనం క్యారెట్ హల్వా ఎలా చేయాలో దీని తయారీ విధానం ఏంటో చూద్దాం. ముందుగా మనం 3 పెద్ద సైజు క్యారెట్లు తీసుకుని ఇలా చిన్నగా తురుముకోవాలి. ఈ సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుమునైతే మనం మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. బాగా మనం ఈ తురుమునైతే బాగా కలుపుకుంటూ వేయించుకోవాల్సి ఉంటుంది. అలానే పెట్టేస్తే మాడిపోతుంది. సో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఇందులో ఉన్న పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. మనం పచ్చివాసన పోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇందులో వాటర్ అయితే వస్తాయి. ఇట్లా వాటర్ వచ్చినప్పుడు మనం దీంట్లో అయితే షుగర్ అయితే వేసుకోవాలి. ఇది మనం బాగా ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఎక్కువగా ఫ్రై చేస్తే బాగా డ్రై అయిపోతుంది. సో ఇట్లా వాటర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. 3 పెద్ద సైజ్ క్యారెట్ తురుములోకి నేను 1 కప్ ఆఫ్ షుగర్ని అయితే వేసుకుంటున్నాను. మీకు నచ్చినంత షుగర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు, మీకు టేస్ట్ తగ్గినంత. ఇందులోకి నేను 1 కప్ షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో అయితే నేను నార్మల్ షుగర్ అయితే వేసుకున్నాను. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ అయితే డయాబెటిక్ ఫ్రెండ్లీ షుగర్ని అయితే, లో క్యాలరీ షుగర్ని అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఈ షుగర్ వేసాక ఇందులో ఉన్న చెమ్మతో ఈ షుగర్ మొత్తం కరిగిపోతుంది. ఇది బాగా కలుపుకుంటూ ఉండాలి. షుగర్ కరిగే వరకు కూడా దీన్ని కలిపెట్టుకోవాలి. ఇందులో నేనైతే చిటికెడు సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇందులో వాటర్ అన్ని పైకి వచ్చేస్తాయి. కొద్దిగా సాల్ట్ వేసుకోవడం వల్ల దీంట్లో ఇంకా టేస్ట్ మరింత పెరుగుతుంది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. చూసారు కదా, షుగర్ అంతా కరిగిపోయింది. ఇది మనకి హల్వా టెక్స్చర్ లోకి అయితే వచ్చేసింది. వాటర్ కూడా ఇంకిపోయినాయి. ఇది తీసుకుని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకుని 1/2 లీటర్ థిక్ క్రీమీ మిల్క్, ఈ క్రీమీ మిల్క్ అయితే మనం వేడి చేసుకుందాం. ఇది థిక్ క్రీమీ టెక్స్చర్ మిల్క్. ఈ మిల్క్ అంతా ప్యాన్ లో వేసుకుని మనం క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా దీన్ని వేయించుకుందాం. ఈ 1/2 లీటర్ మిల్క్ ని బాగా బాయిల్ అయిన తర్వాత కలుపుతూ ఉండాలి, లేదంటే పొంగిపోయి ప్యాన్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. సో చూస్తున్నారు కదా, కొంచెం క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది. మనకి 1/2 లీటర్ మిల్క్ 1/2 లీటర్ మిల్క్ అయ్యే వరకు తిప్పాలండి. చూసారు కదా, ఇదంతా కూడా క్రీమీగా ఉంది. నచ్చిన వాళ్ళు ఫుల్ క్రీమ్ గా చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న తురుమును అయితే వేసేసుకుందాం. మనం షుగర్ తో వేయించిన క్యారెట్ తురుముని అయితే ఈ మిల్క్ లో అయితే మొత్తం వేసేసుకోండి. చూసారు కదా, ఇదంతా క్రీమీ టెక్స్చర్ ఎలా వచ్చిందో. ఇందులోకి మనం ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ అయితే వేసేసుకుందాం. ఇదంతా కూడా బాగా కలపాలి. ఈ మిల్క్ అంతా దగ్గరగా అయ్యే వరకు మనం దీన్ని అయితే మనం వేయించుకుందాం. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా అయితే రావాలి. ఇందాక ఉన్న మిల్క్ అన్ని కూడా క్రీమీ టెక్స్చర్ లోకి మారిపోయింది. నాకు ఈ కన్సిస్టెన్సీలో తినాలంటే చాలా ఇష్టం, జ్యూసీగా ఉంటుంది. సో నేను ఇక్కడ వరకు అయితే చేసుకున్నా. మీకు కావాలంటే ఇంకా దగ్గరగా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి నెయ్యి అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువగా వాడుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. స్మెల్ అయితే సూపర్ వస్తుంది, చాలా ఎమ్మీగా ఉంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యాష్యూ నట్స్, కిస్మిస్ అండ్ బాదం తురుము అయితే వేసుకుంటాను. ఇవి వేయించకూడదండి, ఇవి ఇలానే వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఐస్ క్రీమ్ లోకి, గులాబ్ జామ్ లోకి, ఫలూదాలోకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. ఇది తయారైపోయిన తర్వాత బాగా చల్లారిన తర్వాతే మనం బాక్స్ లో తీసుకుని ఫ్రిడ్జ్ లో